ఫ్రెండ్స్ లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 38 కి స్వాగతం. ఇవాళ డేట్ 4th ఆగస్ట్ 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ అయితే ముందుగా ఆస్ట్రేలియాలో యూట్యూబ్ ని బ్యాన్ చేశారు. అక్కడ 16 ఇయర్స్ అలాగే 16 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి యూట్యూబ్ వాడటం నిషేధించారు. ఈ నిషేధం ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేశారు. సో గతంలో కూడా ఈ 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇంకా ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ అన్ని చాలా బ్యాన్ చేశారు. అలాగే పబ్జీని కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ని బ్యాన్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ జొమాటో CEO దీపేందర్ గోయల్ మరో కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో దానికి LIT ఏరోస్పేస్ అనే పేరు కూడా పెట్టారనమాట. సో దీని ద్వారా ఏరోప్లేన్ కి వాడుతున్న ఇంజన్స్ ఉంటాయి కదా, రెక్కల దగ్గర ఉంటాయి, ఆ ఇంజన్స్ ని తయారు చేస్తారనమాట. మామూలుగా అయితే ఈ ఇంజన్స్ అన్నిటిని వేరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే ఈ కంపెనీ ద్వారా ఈ LIT ఏరోస్పేస్ ద్వారా ఇండియాలోనే తయారవుతాయి అనమాట, మేడ్ ఇన్ ఇండియా. ఇంకా నెక్స్ట్ రీసెంట్ గా RBI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్టేట్ వైస్ GDP ప్రకారంగా ఎంత అప్పు ఉందో చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇందులో అరుణాచల్ ప్రదేశ్ అక్కడ బడ్జెట్ కి 57% అప్పు ఉంటే, ఆ తర్వాత పంజాబ్ లో 46%, కేరళలో 36%, తమిళనాడు 30%, కర్ణాటక 26%, ఢిల్లీ 1.3%. సో ఇంకా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ లో 34%, తెలంగాణలో 25%. ఈ విధంగా ఈ రాష్ట్రాల్లో అప్పులు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ 5 years కి ఇంకా పెరుగుతుంది అనమాట ఈ అప్పు అనేది. ఎందుకంటే ఈ ఇక్కడ ఇస్తున్న ఉచితాలు ఇంకా ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు, ఆ విధంగా ఇస్తున్నాను అనమాట. సో ఆ విధంగా ఉచితాలు అవసరం లేకపోయినా కూడా సరే ఈ నాయకులు అనవసరంగా ఆ ఉచితాలను ప్రకటించి జనాలని కాదనలేని సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ మన దగ్గర నుంచే దారుణంగా వసూలు చేస్తారు. సో ఆ విధంగా పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి ఉచితాలు ఎప్పుడు ఆగిపోతాయనేది చూడాలి. నెక్స్ట్ అనిల్ అంబానీ. సో ఈయన గురించి పరిచయం అక్కర్లేదు అనుకుంటా. ధీరుభాయ్ అంబానీ కొడుకులుగా అన్నదమ్ములు ఇద్దరు విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు, వాళ్ళ వాటాలు పంచుకొని. సో అందులో ముఖేష్ అంబానీకి వచ్చిన వాటాతో ఇంకా పైకి ఎదిగిపోయారు. కానీ అనిల్ అంబానీకి వచ్చిన వాటాన్ని కాపాడుకోలేక ఇంకా అప్పుల పాలైపోయాడు అనమాట. ఒక SBI లోనే దాదాపు 3,000 కోట్లు రుణం తీసుకున్నాడు అనమాట. అది ఇంకా తిరిగి కట్టలేదని చెప్పి SBI ఆయన ఫ్రాడ్ గా ప్రకటించింది. అలాగే RBI, CBI, ED కూడా కంప్లైంట్ చేసింది అనమాట. సో ఆ కంప్లైంట్ ఆధారంగా ED వాళ్ళ కంపెనీల మీద సోదాలు చేస్తే, రైట్స్ చేస్తే అక్కడ మరిన్ని విషయాలు బయటకు వచ్చాయన్నమాట. ఆయన ఒక SBIలోనే కాదు, మిగతా బ్యాంకులో కూడా, మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో అన్నిటిలోనూ దాదాపు 33,000 కోట్లు రుణం తీసుకున్నట్టు గుర్తించారు. పైగా అది ఇప్పుడు తిరిగి కట్టలేని పరిస్థితితో ఉన్నారనమాట. ఆల్మోస్ట్ కంపెనీలన్నీ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసాయి. సో అందుకని ఇంకా ఆయన ఎక్కడ పారిపోతాడని చెప్పి ఆయన పాస్పోర్ట్ ని సీజ్ చేశారు. అదే విధంగా ఆయనకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారనమాట, దేశం విడిచి పారిపోకుండా. సో ఆ విధంగా అనిల్ అంబానీ అప్పుల్లో అయితే కూరుకుపోయాడు. సో అందుకే అప్పులు చేయొద్దు అనేది. ఇంకా నెక్స్ట్ కర్ణాటక మాజీ MP ప్రజ్వల్ రవణకు కర్ణాటక హైకోర్టు జీవిత ఖైదు విధించింది. సో దానికి కారణం 2023లో అమ్మాయిలను బలవంతంగా అత్యాచారం చేసి పైగా అప్పుడు తీసుకున్న వీడియోల్ని కాన్సైట్ లో అప్లోడ్ చేశారని చెప్పి పెద్ద ఆరోపణలే వచ్చాయి. సో ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు రుజువయ్యాయి అనమాట. సో అందుకనే కర్ణాటక హైకోర్టు ఆయనకి జీవిత ఖైదు అనేది విధించింది. ఇంకా నెక్స్ట్ రీసెంట్ గా ట్రంప్ తాత ఇండియాపై 25% టారిఫ్స్ ను విధించడమే కాకుండా పాకిస్తాన్ తో చేతులు కలిపాడు అనమాట. అక్కడ ఆ దేశంలో ఆయిల్ నిల్వలు ఉన్నాయంట. సో దాన్ని డెవలప్ చేయడానికే డీల్ అయితే చేసుకున్నాడు. మరోపక్క ఇండియా, రష్యా అనేది ఒక డెడ్ ఎకనామీ అనేసి కామెంట్ చేశాడు. సో దీనికి కౌంటర్ గా రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ మెద్వేద్ మాస్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఈ వార్నింగ్ తో రష్యా ఎక్కడ అమెరికా మీద దాడి చేస్తుందేమో అనే భయంతో ముందుగానే ట్రంప్ తాత అక్కడికి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని పంపించాడు అనమాట. సో ఎందుకైనా అలర్ట్ గా ఉండండి అని చెప్పి. దీని వల్ల ఇండియా రష్యాతో ఆయిల్ ట్రేడ్ అనేది ఆపేసుకుంది అనేసి చాలా న్యూస్ ఛానల్స్ లో సర్క్యులేట్ అవుతుంది. కానీ అందులో నిజం లేదు. సో దేశ ప్రయోజనాల కోసం మార్కెట్ లో ఆయిల్ ట్రేడ్ అనేది చేసుకుంటాం. పైగా ఇండియా రష్యాకి మధ్య సంబంధం చాలా బలమైనది, మాది స్థిరమైన భాగస్వామ్యం ఇది. ఇండియన్ ఫారిన్ అఫైర్స్ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారనమాట. సో ఆ విధంగా సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ POK కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లో అక్కడ ప్రజల నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకత మొదలైంది. ఇది ఫస్ట్ టైం అనమాట ఇది ఇలా జరగడం అనేది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. దీనికి కారణం ఏంటంటే మొన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా పెహల్గాం లో దాడి చేసిన 3 ఉగ్రవాదుల్ని హతమార్చారనమాట. సో అందులో తాహిర్ హబీబ్ అనే వ్యక్తికి POK లోని కుగ్రామంలో అంత్యక్రియలు చేయడానికి లష్కరే తోయిబా కమాండర్ రిజ్వాన్ హనీస్ అనే వ్యక్తి వచ్చాడు. సో వచ్చిన తర్వాత ఈ తాహిర్ హబీబ్ అనే వ్యక్తి బాడీ ఏమి లేకుండా
ఒట్టి పేరుతోనే అంత్యక్రియలు చేయటం ప్రారంభించారు. సో ఇది అక్కడ ఈ తాహిర్ ఫ్యామిలీకి నచ్చలేదు. అదే విధంగా ఈ లష్కరే తోయిబా కమాండర్ పోతూ యూత్ కి మోటివేషన్ ఇచ్చాడు అనమాట, మీరు రండి ఉగ్రవాద సంస్థలో జాయిన్ అవ్వండి అనేసి. సో ఇది పూర్తిగా అక్కడ స్థానికులకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ నచ్చలేదు. సో దీంతో ఆ లష్కరే తోయిబా కమాండర్ మీదకి రాళ్లలో రప్పలతో దొరికిన ఆయుధాలతో దాడి చేశారు. పైగా వాళ్ళు ఈ గన్స్ తో బెదిరిస్తున్నా సరే ఏమాత్రం తగ్గకుండా ఈ ఉగ్రవాద సంస్థలు మాకేం వద్దు, దాని వల్ల మాకు వచ్చేది ఏం లేదు అది అని చెప్తూ వాళ్ళ మీద దాడులు చేశారనమాట. ఇంకా చేసేది ఏం లేక ఆ కమాండర్ తోక ముడుచుకొని అక్కడ నుంచి పారిపోయాడు. సో ఆ విధంగా అయితే జరిగింది. ఇది POKలో వచ్చిన ఈ మార్పు పాకిస్తాన్ మొత్తం వస్తే ఆ విధంగా అన్న ఉగ్రవాదం నశిస్తుందా లేదా అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో అది వీడియో. లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా.